నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు రాష్ట్రానికి పెట్టుబడులు పార్టీ పనుల కోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఇవాళ యాపిల్ ఫాక్స్కాన్ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు తెలంగాణలో పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో సమావేశమవుతారు పెండింగ్ లో ఉన్న నూతన పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల విషయంపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు రాష్ట్రానికి పెట్టుబడులు పార్టీ పనుల కోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఇవాళ యాపిల్ ఫాక్స్కాన్ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు తెలంగాణలో పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో సమావేశమవుతారు పెండింగ్ లో ఉన్న నూతన పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల విషయంపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించిన రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది